మనల్ని పలకరించబోతున్న హీరో సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసి సినిమాని ప్రేమించే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఉంది ట్రైలర్? అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కింధపురి క్రిటిక్స్ నుంచి మీడియా వారి దగ్గర నుంచి ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలామంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కింధపురి అలాంటి సినిమానే. అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి మా హోల్ టీం అండి మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత హుక్ అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డీవియేట్ అవ్వడానికే లేదు. ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు. ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు, అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. దానికి అంత మంచి కథ రాసినందుకు ఆయనకి అంత కష్టపడి సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారికి, మనీషా గారికి, అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. సో ఈ సినిమా మీ అందరికీ మీరు సినిమా చూస్తున్న 2 hours 10 minutes ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. దానికోసం మా హోల్ టీం ఎంతో కష్టపడి ఇష్టపడి చాలా హోప్స్ తోటి ఈ సినిమా చేసాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని ఈ సినిమాని లవ్ యూ మోర్ బ్రదర్. సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి, ప్రొడ్యూసర్ గారు. సాహు గారు ఈ సినిమాని మాకు మీకు సాహు గారి ప్యాషన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకెంతోమంది రావాలి సార్. అప్పుడే ఇండస్ట్రీకి 10 మంచి సినిమాలు వస్తాయి, ఇంకో 10 మంచి కంటెంట్లు వస్తాయి. కొత్త జానర్లు చేయడం అంటే మాకు చేయాలంటుందండి నా యాక్టర్, కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి, అర్చన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఆయన టీంకి కనిష్క గారికి, లక్ష్మణ్ గారికి, అలానే ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ September 12న ఈ సినిమా దద్దరిల్లిపోద్ది. ఈసారి నన్ను నమ్మండి, ఇంక ఈసారి సినిమానే మాడతాను, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈసారి సినిమాతో మాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. September 12న ఎలాగో మేము కిష్కింధపురి చూడబోతున్నాము డెఫినెట్గా. బట్ దానికి